ఈ రోజు ఎవరికైనా భోజనం పెడదామని చెప్పి అలా దుర్గా మెస్ దగ్గరికి వచ్చానండి. ఇంతలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారండి. అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే పాపం ఆయనకి మాటలు కూడా రావండి. ఆయన్ని చూస్తే చాలా ఆకలిగా కనిపించారు. ఆయనకు మాట్లాడడానికి మాటలు రాలేకపోయినా గానీ ఆయన మనసులో ఉన్న ఆకలి బాధ అయితే నాకు అర్థమైందండి. సాటి మనిషి ఆకలిని తెలుసుకుని వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటే అందులోంచి వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, అసలు కోట్లు ఇచ్చినా రాదండి అది. కొన్ని రకాల కూరలతో భోజనాన్ని తీసుకుని ఆయనకు అందజేయడం జరిగిందండి. చాలా మంది ధర్మం అడగలేక న్యూడిల్స్ బండి దగ్గర, బజ్జీల బండ్ల దగ్గర, అలాగే ఎలాంటి భోజనం మెసల దగ్గర అలా నుంచుని ఉండిపోతారండి. అలాంటి వారి ఆకలిని గుర్తించి వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటే అందులోంచి వచ్చే ఆనందమే వేరండి. ఎప్పుడు ఎవరికి ఆకలి తీర్చని వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో వీడియోలు చూస్తూ ఉంటే కనీసం నెలలో ఒక్క రోజైనా సరే వారికి ఆకలి తీర్చి చూడండి. అందులోంచి వచ్చే ఆనందం ఏంటో మీకు తెలుసుకోండి. మా వీడియో చూసే ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్లకు పాదాభి వందనాలండి. ఎందుకంటే మీరు చూసే ప్రతి ఒక్క వీడియో వాళ్ళకు పెట్టే ఒక్కొక్క అన్నం మెతుకుతో సమానం.